ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది సంయుక్త? ఏంటి తినకుండా ఆలోచిస్తున్నావు? నాకు నిన్నటి నుంచి ఇండియా ఫుడ్ పెద్దగా నచ్చట్లేదు ఆంటీ. కారం తక్కువ ఉంటే ఉప్పు ఎక్కువ ఉంటుంది, ఉప్పు తక్కువగా ఉంటే కారం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ ఫుడ్ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఒకసారి టేస్ట్ చేస్తేనే కదా తెలిసేది. ఎగ్జాక్ట్లీ ఆంటీ, భలే చెప్పారు. ఓకే, ఐల్ ట్రై. ఏంటలా ఆగిపోయావు? ఇండియన్ ఫుడ్ గొంతు దిగట్లేదా? ఇండియన్ ఫుడ్ గొంతులో దిగటం కాదు, నాలుగు మెదను టేస్ట్ బడ్స్ పులకరించిపోయాయి. మైండ్ బ్లోయింగ్ ఆంటీ. ఇంతకీ ఎవరు కుక్ చేశారు? నేనేనమ్మా. వావ్! ఇంట్లో పని మనుషులంటే కూడా మీరు వంట చేశారా? అందరికీ చేయనమ్మా. అయిన వాళ్ళు అనిపించినప్పుడు ఖచ్చితంగా చెయ్యకుండా ఆగను. నేను మీకు ఆయన దానిలా అనిపిస్తున్నానా ఆంటీ? చెప్పాను కదమ్మా, సాక్షాత్తు నా కోడలే నా ముందు కూర్చున్నట్లు అనిపిస్తోంది. కూర్చున్నది నీ కోడలే పెద్దమ్మా. నిజానికి అయిన దానివి అనే కంటే అంతకన్నా మించిన దానివి అంటే ఇంకా బావుంటుంది. నా అత్తగారు నాతో ఎలా ఉండాలనుకున్నానో ఇప్పుడు మీరు అలా ఉన్నారు అత్తయ్య గారు. అప్పుడు మీ అభిమానాన్ని అందుకోలేకపోయాను. ఇప్పుడు అందుకుందామంటే పరిస్థితులు కట్టిన అడ్డుగోడ వెనక ఆగిపోతున్నాను. ఈ పాలకూర పప్పు వేసుకో, చాలా బావుంటుంది. ఇదంటే మా కోడలికి చాలా ఇష్టం. అక్క, నీ చేదస్తం కాకపోతే ఈ అమ్మాయి లక్ష్మి పోలికలతో ఉంది అంతే. లక్ష్మి అలవాట్లు అభిరుచులు కూడా తినకుండాలని రూల్ లేదు కదా. అయ్యో ఆంటీ, నాకు కూడా పాలకూర పప్పు అంటే చాలా ఇష్టం. చూసావా దేవయాని, సంయుక్త కూడా మన కోడల అభిరుచులే ఉన్నాయి. అరవిందా, తను ఎంత మన కోడల్లా ఉన్నా తను నిజంగా కోడలైపోదు కదా. పర్వాలేదు అంకుల్, నన్ను మీ కోడలే అనుకోండి. ఇంకా నయం, కోడలని పిలవమనలేదు. నన్ను కోడలు అని పిలవాల్సిన అవసరం లేదు. ఆంటీ వాళ్ళ ఆనందం కోసం లక్ష్మి అని పిలిచినా చాలు. ఇక్కడే ఉంటాను అంటే మాకన్నా సంతోషించేవాళ్ళు మరొకరుండరమ్మా. నువ్వన్నది బానే ఉంది, చక్కగా ఇక్కడే ఉండిపోవచ్చు కదా. మేడం, మీరిక్కడే ఉంటానంటే నాన్నగారు ఏమంటారు? ఒక్కసారి ఆయన కూడా అడిగి తెలుసుకోవడం మంచిది కదా. You're really great, Janu. ఇలా జాబ్ లో జాయిన్ అయ్యావో లేదో అలా పిఏ ఉద్యోగం మొదలు పెట్టేశావు. I like it. థ్యాంక్ యూ మేడం. కానీ I don't like one thing. వాట్స్ దట్ మేడం? ముందు నువ్వు ఈ మేడం అనేయడం మానేసి అక్క అని పిలువు చాలు. నీకు కూల్గా ఉంటుంది, నాకు కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే అక్క. నువ్వు చెప్పింది నిజమే. ఒకసారి డాడీని అడిగి తెలుసుకుందాం. ఏమంటారు అంకుల్? చెప్పాను కదమ్మా, నువ్వు మాతోనే ఉండిపోతే మా అందరికీ చాలా సంతోషం. ఒక మాట మీ నాన్నగారిని కూడా అడిగిస్తే సరిపోతుంది. సరే, ఇప్పుడే ఫోన్ చేస్తాను.
హాయ్ అమ్మా. హాయ్ డాడ్. ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను డాడ్. హౌ ఇస్ యువర్ హెల్త్? ఇప్పుడు ఎలా ఉంది? నౌ ఐ యామ్ లిటిల్ బెటర్ అమ్మా. ఇంతకీ నువ్వెక్కడున్నావమ్మా? మిత్రానందన్ అని వైజాగ్లోని ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి లంచ్ కి పిలిచాడు, అక్కడికే వచ్చాను. ఓ దట్స్ గ్రేట్. డాడ్, ఈవిడ మిత్రానందన్ గారి మదర్ అరవింద గారు. నమస్తే అండి. ఓ నమస్కారం అండి. ఈయన ఫాదర్ జయదేవ్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. అది సరే కానీ డాడ్, ఒక చిన్న చిక్కు ప్రశ్న వచ్చింది, ఒక సమాధానం కావాలి. ఏంటమ్మా? డాడ్, అక్కడ బ్లూ సారీ కట్టుకుంది కదా, తన పేరు మనీషా. నాతో పాటు కాలేజ్ లో చదువుకుంది. తానే ఆ విషయం గుర్తు చేసుకుని నాతో చెప్పింది. తాను కూడా వీళ్ళింట్లోనే ఉంటుంది. వీళ్ళందరితో పాటు నాన్న కూడా ఇక్కడే ఉండిపోమని ఒక్కటే గొడవ. నన్ను ఏం చేయమంటారు డాడ్? ఇది నీకు ఒక మంచి అవకాశం అమ్మా. నేను కూడా అదే అనుకుంటున్నాను డాడ్. అవకాశమా? అవకాశం ఏంటండి? ఏం లేదమ్మా, తనకి ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. పైగా ఇలా అందరి బంధువులతో కలిసి ఉండటం అంటే ఇంకా ఇష్టం. ఈ 2 కోరికలు అమెరికాలో తనకి తీరలేదు. కనీసం ఇప్పుడైనా తన కోరిక తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. అలా అయితే మీ అమ్మాయి మా ఇంట్లో ఉండడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు? నాకెలాంటి అభ్యంతరం లేదండి. పైగా ఒక్కతే ఆ బంగళాలో ఉండేదానికన్నా మీ అందరితో కలిసిమెలిసి ఉంటే నాకు కూడా నిశ్చింతగా ఉంటుంది. సార్, మీరు ఒప్పుకున్నట్టే కదా? ఒప్పుకున్నట్టేనండి. అలాగే. అమ్మా, నేను నీకు చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయా? నువ్వు నీ జీవితంలో ఓడిపోకూడదు. ఎత్తు పల్లాల్ని దాటుకొని నీ గమ్యం నువ్వు చేరుకోవాలి. నీ నుంచి దూరమైనవన్నీ మళ్ళీ నువ్వు అందుకోవాలి. అర్థమైందా? అందుకే కదా డాడ్ ఇక్కడికి వచ్చాను. అందుకే కదా ఇండియాకి వచ్చాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ డాడ్. బాయ్. బై బై. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.